మాక్సిమం 80% వరకు మన సంక్రాంతి పండుగ కల్లా కంప్లీట్ చేశారు. యాక్చువల్ గా మన గౌరవ సీఎం గారు ఉద్దేశం కూడా ఏంటంటే సంక్రాంతి కల్లా మొత్తం పాట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం, దాని మీద 3 phases గా మనకి అందరికీ కూడా అమౌంట్ రావటం, ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. ఓవరాల్ గా ఇంకొక 20 వర్కులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. 20 వర్కులు కూడా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఈ నెల 31వ తారీఖు కల్లా ప్రతి ఒక్క ఊర్లోని కూడా పాట్ హోల్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 31 తర్వాత కూడా మేము ప్రజాప్రతినిధులు అధికారులు అందరితో కలిపి ఒక ఇనాగ్రేషన్ కూడా చేసి ప్రజలందరికీ కూడా తెలియజెప్పే విధంగా ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసుకుంటాం. అదే విధంగా పిఆర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా లాస్ట్ 5 సంవత్సరాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందా అంటే ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. అటువంటి ఎన్ఆర్జీఎస్ పనులు గానీ ఏమీ లేక ఇప్పుడు చాలా మంది వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రెసిడెంట్లు అయిన తర్వాత 3.5 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళు ఎక్కడ పని చేయాలో ఎలా పని చేయాలో కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి కూడా డబ్బులు లేక అల్లాడిపోయే పరిస్థితి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కూడా తిట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు గౌరవ సీఎం గారు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, గౌరవ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత ప్రత్యేకంగా ఎన్ఆర్జీఎస్ మీద దృష్టి పెట్టి సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయలని జిల్లాలకు ఇచ్చి ఈ రోజు గ్రామ స్థాయిలో ఉన్న రోడ్లు గానీ, హ్యాబిటేషన్ కనెక్టివిటీ గానీ, ఎక్కడ కూడా డ్రైన్స్ ఇబ్బంది లేకుండా చూసుకోవడం గానీ, మైనర్ ఇరిగేషన్ పనులు గానీ ఇవన్నీ తీసుకొని కొన్ని వందల కోట్ల రూపాయలని ఈ రోజు జిల్లాలకు వెచ్చించే పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని మీద కూడా కొంచెం కూలంకషంగా మేము చర్చలు జరిపాము. దానిలో కూడా ఇంకెక్కడైనా ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా కూడా గౌరవ మంత్రి గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాని మీద కూడా దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి కూడా కనిపించింది.